నిఖిల్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తన సినిమా కానట్టు వ్యవహరిస్తున్నాడు. తనకు పాన్ ఇండియా అప్పీల్ రాకముందు అంగీకరించిన సినిమాల్ని అతడు చాలా లైట్ గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే టైటిల్ తో నిఖిల్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దీపావళికి రిలీజ్ అని కూడా ప్రకటించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎక్కడి నుంచి ఊడిపడిందనే సందేహం అందరిలో మొదలైంది. ఆ సందేహం నిజమే. దాదాపు 3 ఏళ్ల కిందట సినిమా ఇది ఎప్పటి సినిమా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అది నిఖిల్ అంగీకరించిన సినిమా, రెమ్యునరేషన్ తీసుకుని చేసిన సినిమా కాబట్టి దానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కానీ నిఖిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడా ఈ సినిమా ప్రస్తావన లేదు. ప్రస్తుతం తన చేతిలో ఉన్నది స్వయంభూ సినిమా మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు నిఖిల్. జనాలు కూడా అలానే ట్యూన్ అయ్యారు. కానీ ఉరుము లేని మెరుపులా నిఖిల్ కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అంత మాత్రాన ఇది అతడి సినిమా కాకుండా పోతుందా? మొన్నటికి మొన్న స్పై సినిమా విషయంలో కూడా ఇలానే వ్యవహరించాడు నిఖిల్. చాలా రోజులు ప్రచారానికి దూరంగా ఉంటూ వచ్చి ఆఖరి నిమిషంలో ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పై పడింది. ఇప్పుడు ఈ కొత్త సినిమా విషయంలో కూడా నిఖిల్ వ్యవహార శైలి అలానే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లోనైనా ఈ సినిమాకు నిఖిల్ ప్రచారం చేస్తాడో చేయడో చూడాలి. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మరోసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ఎండ్. ఓకే దెన్ సీ యూ, బై బై.